వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నట్లు డిఆర్ఓ మోహన కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో డీఈఓ వరలక్ష్మితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నెల 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాల్లోని 118 పరీక్షా కేంద్రాలలో 22,413 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. 11 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు 9:30 గంటల కల్లా పరీక్షా కేంద్రం వద్దకు హాజరు కావాలన్నారు. మొదటి రోజున ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అర్ధగంట సేపు గ్రేస్ టైం కేటాయిస్తామని, ఈలోగా విద్యార్థులు కేంద్రం వద్దకు చేరుకోవాలన్నారు. వాళ్ళు కూడా ఆర్డర్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ప్రాంగణాల్లో ఎటువంటి జిరాక్స్ షాపులు లేకుండా ఉండే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్ కూడా జాగ్రత్తగా అప్రమత్తం వ్యవహరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా విద్యాశాఖ మిగిలినటువంటి అన్ని శాఖలతో, పోలీసు వారితోనూ, రెవెన్యూ వారితోనూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ ఎగ్జామినేషన్ని చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కార్యాచరణ చేసుకుంది. మన జిల్లాలో కూడా దాదాపుగా వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక టైంకి క్రమశిక్షణతో అటెండ్ అయ్యేట్టుగా ఒక ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఫెసిలిటేషన్ కూడా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి వారు వచ్చే రూట్లలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల వారిని కూడా సమయానికి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన టైం కానీ అన్నీ కూడా ఇప్పటికే హాల్ టికెట్లో నిర్దేశించడం జరిగింది. ఉదయం ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా షెడ్యూల్ చాలా ఇంపార్టెంటు. ఎస్ఎస్సికి అయితే 9:30 దగ్గర నుంచి 12:45 దాకా ఎగ్జామ్ జరుగుతుంది. ఓపెన్ స్కూల్ అయితే ఒక పావు గంట ముందు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. సో మనకున్న 118 సెంటర్లో ఈ ఓపెన్ స్కూల్ సంబంధించిన కూడా దాంట్లోనే ఉన్న 20 కూడా. సో వాటన్నిటికి కూడా హాల్ టికెట్లో చాలా క్లియర్ కట్గా ప్రతి విద్యార్థి కూడా చెప్పడం జరిగింది. 9:30 వరకు స్టూడెంట్ని ఎగ్జామినేషన్లోకి అలౌ చేయడం జరుగుతుంది. అయితే గ్రేస్ పీరియడ్ కూడా దీనికి మ్యాండేటరీ పీరియడ్ 10 వరకు ఇవ్వడం జరిగింది. 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా లోపలికి ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరగదు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9:30 to 12:45. బట్ దే హ్యావ్ టు అటెండ్ 9:30 లోపు వాళ్ళు అవకాశం ఉంది. అయినా కానీ కొంతమంది పిల్లలు కొత్త స్థాయి కాబట్టి, మొదటిసారి కాబట్టి వాళ్ళకి అవకాశం కోసం ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా అలౌ చేయడం జరగదు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ తాలూకు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము. సో దయచేసి విద్యార్థులందరూ కూడా చాలా నిబద్ధతతో ఈ ఎగ్జామినేషన్ రాసి మంచి రిజల్ట్ తీసుకోవాలని, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా కోరు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సంవత్సరం 17/3/2025 దగ్గర నుంచి 1/4/2025 వరకు ఎస్ఎస్సి అయితే 31వ తారీఖుతో అయిపోతుంది. వొకేషనల్ ఎగ్జామ్ అయితే మరుసటి రోజున 1వ తారీఖు వరకు ఉంది కాబట్టి 17వ తారీఖు దగ్గర నుంచి 1/4 వరకు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామినేషను, అలాగే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ కూడా ఈ షెడ్యూల్ టైంలోనే జరుగుతుంది. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 118 సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఈ 118 సెంటర్లో కూడా 37 సెంటర్లు ఏ కేటగిరీ సెంటర్లు గాను, 38 సెంటర్లు బి కేటగిరీ సెంటర్లు గాను, ఒక 43 సెంటర్లు సి కేటగిరీ సెంటర్లు గాను మనం ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. సుమారుగా ఈ సంవత్సరం ఈ 118 సెంటర్లో కూడా 21,248 మంది అప్పీల్ కాబోతున్నారు. దీంట్లో 294 మంది ప్రైవేటు వాళ్ళు ఉంటే, మిగిలిన వాళ్ళందరూ కూడా
20,954 మంది రెగ్యులర్ స్టూడెంట్స్గా 517 స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు. సో వాళ్ళందరూ కూడా రేపు 17వ తారీఖు దగ్గర నుంచి 31వ తారీఖు లోపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా అపీర్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామినేషన్ తాలూకు మనకి స్టోరేజ్ పాయింట్స్ తీసుకుంటే ఎస్ఎస్సి తాలూకు ఒక 37 స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక 7 స్టోరేజ్ పాయింట్ పెట్టుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ ఎగ్జామినేషన్ తాలూకు మన స్టాఫ్ని డిప్లాయ్ చేసింది. 118 సెంటర్లకు గాను 118 సెంటర్లకి చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అలాగే ఈ 118 సెంటర్లో కూడా పనిచేసేటువంటి 1197 మంది ఇన్విజిలేటర్సు దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళు కాకుండా ఈ స్టోరేజ్ పాయింట్స్ సంబంధించిన కస్టోడియన్స్గా ఉన్నటువంటి 37 మంది కస్టోడియన్ ఆఫీసర్లు, వారికి సపోర్టింగ్గా జాయింట్ కస్టోడియన్స్, సి కేటగిరీకి సంబంధించిన సెంటర్స్ కూడా కస్టోడియన్స్ అందరూ కూడా దీంట్లో బాధ్యతాయుతమైనటువంటి రోల్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవే కాకుండా జిల్లా కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్లో కూడా పోలీస్ పర్సనల్కి ఏర్పాటు చేయటం, అలాగే ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్లో కీలకంగా వ్యవహరించేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా బాధ్యతాయుతంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా 8 ఎస్ఎస్సికి ఒక 5 ఓపెన్ స్కూల్కి సంబంధించి కూడా మొత్తం 13 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలో కూడా ఎస్ఐ కేటగిరీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ అధికారి, అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారి దాంట్లో సమన్వయంతో కలిసి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా మొత్తంలో కూడా ఎగ్జామినేషన్ జరిగే సమయంలో వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. పెట్టి ఉంటారు సార్ వాళ్ళు. ఆ సీసీ కెమెరాస్ కూడా క్వశ్చన్ పేపర్స్ మిస్యూజ్ కాకోకుండా వాటిని తీపించేయడం లేదా క్లోజ్ చేసేయడం జరుగుతాం. కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవరికి లేదండి. ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వాచ్ కూడా తీసుకురావడానికి లేదు. ఐదర్ స్టూడెంట్ ఆర్ ఇన్విజిలేటర్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్. ఒక్క సిఎస్ మాత్రము ఒక సెల్ ఫోను తన చేంబర్లో మాత్రమే ఉంటాడు. ఎగ్జామినేషన్ హాల్స్లోకి పోయినప్పుడు హీ కెనాట్ క్యారీ ఇట్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.